హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడా, తనుజ అవుతుందా, ఇమాన్యుయల్ అవుతాడా, డెమాన్ అవుతాడా, సంజన గర్లాని అవుతుందా? ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు చాలా గుడ్ న్యూస్ ఉండబోతుంది. అదేవిధంగా ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరుగుతుంది, అదేవిధంగా హాట్స్టార్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు సెకండ్ పొజిషన్లో అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరు ట్రెండింగ్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా 5 మినిట్స్ వీడియో చివరి వరకు చూడండి. మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంతకన్నా ముందు మీకు బిగ్ బాస్ యొక్క అప్డేట్స్ ఫాస్ట్గా తెలవాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. 100% నేను ఇన్స్టాగ్రామ్లో జెన్యూన్ అప్డేట్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. నా ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నిన్న నైట్ నుంచి ఓటింగ్ లైన్స్ అనేది ఆల్రెడీ ఓపెన్ అవ్వడం జరిగింది. సో టాప్ 5 కంటెస్టెంట్ అయినటువంటి కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్ పాను, సంజన గల్రాని ఈ 5 మెంబర్స్కి ఆల్రెడీ ఓటింగ్ అనేది దంచి కొడుతున్నారు ఫ్యాన్స్. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా అగ్ని పరీక్ష ప్రోగ్రామ్ కంటెస్టెంట్లు కూడా కొందరు కంటెస్టెంట్లకు సపోర్ట్ చేస్తున్నారు. దాని గురించి కూడా మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో టాప్ 5 కంటెస్టెంట్ అయినటువంటి కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్ పాను, సంజన గల్లాని ఈ 5 మెంబర్స్ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఎవరి ఓటింగ్ ఎలా ఉందంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 46%లో కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ అనేది ఓన్లీ 27%లో, ఆల్మోస్ట్ ఆల్ 20% డిఫరెన్స్ అయితే ఉంది. ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 11%లో, డెమాన్ ఓటింగ్ అనేది 8%లో, సంజన గర్లాన్ ఓటింగ్ అనేది ఓన్లీ 6%లో కొనసాగుతుంది. కళ్యాణ్ పడాల ఓటింగ్ ఇంత క్రేజ్ పెరగడానికి కారణం ఏంటంటే కళ్యాణ్ పడాలకు ఎక్స్ కంటెస్టెంట్లు ఉన్నటువంటి బర్ని గారు, సుమన్ శెట్టి కానీ, దమ్ము శ్రీజ కానీ, ప్రియ కానీ, గౌరవ్ కానీ ఇంకా చాలా మెంబర్స్ కళ్యాణ్ పడాలకు డైరెక్ట్ వాళ్ళ అఫీషియల్ అకౌంట్లలో సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. దయచేసి కళ్యాణ్ పడాలకు ఓటేయండి అని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడుతున్నారు. అదేవిధంగా కొందరు రివ్యూవర్లు కూడా డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది. నేను కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కళ్యాణ్ పడాలకు ఓటేయండి అని పెట్టడం జరిగింది. అదేవిధంగా గీతురాయలు కూడా డైరెక్ట్ పెట్టడం జరిగింది కళ్యాణ్ పడాలకు ఓటేయండి అని చెప్పి. సో చాలా మెంబర్స్ అయితే కొందరు రివ్యూవర్లు ఇంకా నేను చెప్పొద్దు కానీ వాళ్ళైతే డైరెక్ట్ కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయడం చెప్పి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్, అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అదేవిధంగా ఆర్మీ పర్సన్ అటువంటి కళ్యాణ్ పడాల ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ క్యాంపెయినింగ్ కానీ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అదేవిధంగా వాళ్ళ ప్రొఫెసర్లు, వాళ్ళ సార్లందరూ కాలేజీల్లో ఎస్పెషల్లీ విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం అవన్నీ ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తము కళ్యాణ్ పడాలకు సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎంత భారీగా సపోర్ట్ అవడం వల్ల కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది భారీగా పెరుగుతుంది. సో దయచేసి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అన్అఫీషియల్లో ఆల్రెడీ ఫస్ట్ ఉన్నారు అని చెప్పి దయచేసి మీరు ఇక్కడ నమ్మకండి. ఎందుకంటే అన్అఫీషియల్ ఓటింగ్లో అప్పుడప్పుడు తారుమారు అవుతుంది కాబట్టి దయచేసి మీరు హాట్స్టార్లో లాగిన్ అయ్యి హాట్స్టార్లో ఓటేయండి. అదేవిధంగా మిస్ కాల్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మిస్ కాల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఓట్ అయితే వేయండి. సో ఇక్కడ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ ఓటింగ్ 46%, తనుజ ఓటింగ్ 27%, ఇమాన్యుయల్ 11%, డెమాన్ ఓటింగ్ 8%, సంజన 6%. సో ఇక్కడ విన్నర్ ఎవరు డిసైడ్ అయ్యారా అంటే ఇంకా డిసైడ్ కాలేదండి. దయచేసి మీరు విన్నర్ పొజిషన్లో అయితే కళ్యాణ్ పడాల, తనుజ వీళ్ళిద్దరి మధ్యలో అయితే టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది. సో నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతుంది. వీళ్ళిద్దరు ఫ్యాన్స్ల మధ్య యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హాట్స్టార్లో అయితే కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో తనుజ ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్య హాట్స్టార్లో ఓన్లీ 2% మాత్రం డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో తనుజ ఉంది. ఈ 2% ఎప్పుడన్నా తారుమారు కావచ్చు. సో దయచేసి మీరు ఎక్కడ ఈ 5 days అస్సలు నిద్రపోవద్దు. సో దయచేసి ఎవరి ఫోన్ కనిపించినా, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ఫోన్ కనిపించినా హాట్స్టార్ లాగిన్ అయ్యి ఓటేయండి. అదేవిధంగా మిస్ కాల్ కూడా చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. బిగ్ బాస్ హిస్టరీలో ఇంత క్లోజ్ ఓటింగ్ అనేది ఇంతవరకు అయితే ఎప్పుడైతే పడలేదు. సో ఎందుకంటే విన్నరు టాప్ పొజిషన్లో ఉన్నాడు, రన్నర్ అనేది లీస్ట్లో ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం కళ్యాణ్ తనుజ మధ్యలో ఒక యుద్ధం అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఓన్లీ 1 or 2% డిఫరెన్స్ అయితే ఉంది. హాట్స్టార్లో ఎవరున్నారు బ్రో అంటే హాట్స్టార్లో కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో తనుజ ఉంది,
థర్డ్ పొజిషన్లో డెమాన్ ఉన్నాడు, ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యుల్ ఉన్నాడు, ఫిఫ్త్ పొజిషన్లో సంజన గల్లాని ఉండడం జరిగింది. సో ఈ థర్డ్ పొజిషన్ కోసం కూడా చాలా అంటే చాలా టఫ్ ఫైట్ కొనసాగుతుంది. డెమాను అదేవిధంగా తనుజ వీళ్ళిద్దరి మధ్యలో అయితే డెమాను అదేవిధంగా ఇమాన్యుల్ వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఓటింగ్ అనేది డిఫరెన్స్ కూడా ఓన్లీ 1 or 2% ఉంది. థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ కూడా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అదేవిధంగా ఈరోజు బిగ్ బాస్ హౌస్లో కొన్ని టాస్కులు పెట్టబోతున్న బిగ్ బాస్ అది జంటల్గా టాస్కులు ఆడాలి. ఆ జంటల్గా ఆడి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఆడియో మెసేజ్ కానీ అదేవిధంగా వీడియో మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది. సో ఈరోజు 2 టాస్కులు జరుగుతాయి. కళ్యాణ్ పడాల తనుజ ఒక జంట, డెమాన్ పాను అదేవిధంగా ఇమాన్యుల్ ఒక జంట, సంచాలక్గా సంజన గల్రాని గారే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా బిగ్ బాస్ హౌస్లో టాస్కులు అయితే జరుగుతున్నాయి. మనకు అప్డేట్ రాగానే ఎవరు గెలిచారో ఎవరికి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మెసేజ్ వచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నానో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొందరు ఫోన్ నెంబర్లు చెప్పానని అడుగుతున్నారు. సంజన గల్లాని నెంబరు 8886504660, ఇమాన్యుల్ ఓటింగ్ 8886504552, డెమాన్ ఓటింగ్ 8886504551, తనుజ ఓటింగ్ ఫోన్ నెంబర్ 8886504664. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు మిస్ కాల్ ఇవ్వాలంటే 8886504555. సో ఈ నెంబర్లు అందరికీ మిస్ కాల్ ఇవ్వండి. లేకపోతే మీకు ఇంకా తెలవాలంటే నా ఇన్స్టాడీలో అందరూ ఫోన్ నెంబర్లు పెట్టడం జరుగుతుంది. సో దయచేసి మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ అయితే వేయండి. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా మరి.